ఏం చదువుతున్నావమ్మా? అమ్మా నువ్వు హెల్తీ ఫుడ్ చేస్తానన్నావు. హెల్తీ ఫుడ్ చేసుకుందామా? ఏం హెల్తీ ఫుడ్ చేసుకుందాం చెప్పు. ఓట్స్ ఉప్మా. ఓకే, తింటావా నువ్వు కూడా? తింటా. డన్ 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 డన్. ఓకే, చేసుకుందాం రా. డీల్ ఓకే. ఫస్ట్ దాని ఇంగ్రీడియంట్స్ చూసేద్దాం. 1 కప్ ఓట్స్, ఆనియన్, పచ్చిమిర్చి, క్యారెట్, పచ్చి బఠానీలు తీసుకోవాలి. ఫస్ట్ మనం ఓట్స్ని లో ఫ్లేమ్ టు మీడియం ఫ్లేమ్లోనే ఒక 5 మినిట్స్ డ్రై రోస్ట్ చేసుకోవాలన్నమాట. డ్రై రోస్ట్ చేసుకుంటే మనకు ఓట్స్ అనేది బాగా పొడి పొడిగా వస్తాయన్నమాట. స్టిక్కీగా కాకుండా నాన్ స్టిక్కీగా ఉప్మా అనేది బాగా టేస్టీగా వస్తుందన్నమాట. రోస్ట్ చేసుకున్న ఓట్స్ పక్కన పెట్టేసుకొని అదే కడాయిలో ఒక 4 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఆవాలు వేసుకోవాలి. ఆవాలు ఫ్రై అయ్యాక 1 టేబుల్ స్పూన్ మినపప్పు, 1 టేబుల్ స్పూన్ శనగపప్పు వేసుకొని బాగా బ్రౌనిష్ కలర్ వచ్చేదాకా వెయిట్ చేయాలి. కలర్ చేంజ్ అయ్యాక కొంచెంగా కరివేపాకు వేయించుకోవాలన్నమాట. మనం సన్నగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి వేసుకోవాలన్నమాట. ఆనియన్స్ కంటే ముందే పచ్చిమిర్చి వేసుకొని ఫ్రై చేసుకుంటే ఆ రెసిపీకి కారం అనేది బాగా తెలుస్తుందన్నమాట. బాగా వేగిన తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ కూడా వేసుకోవాలి. ఆనియన్స్ కొంచెం బ్రౌనిష్ కలర్ వచ్చేదాకా వెయిట్ చేసి సన్నగా కట్ చేసి పెట్టుకున్న క్యారెట్ కూడా వేసుకోవాలన్నమాట. క్యారెట్ అనేది మనకు కొంచెం కుక్ అవడానికి టైం పడుతుంది కాబట్టి మీడియం ఫ్లేమ్లోనే బాగా మిక్స్ చేసుకొని తర్వాత బాగా వాష్ చేసి పెట్టుకున్న పచ్చి బఠానీలు కూడా వేసేసుకున్నాను. బాగా మిక్స్ చేసి కొంచెంగా టేస్ట్కి తగినట్టు సాల్ట్ వేసుకోవాలన్నమాట. సాల్ట్ వేసుకుంటే మనకి వెజిటేబుల్స్ అనేది అడుగంటకుండా బాగా ఈవెన్గా కుక్ అవుతాయి అన్నమాట. తర్వాత వాటర్ వేసుకున్నాను. 1 కప్ ఓట్స్కి 1 కప్ వాటర్ వేసుకున్నాను. తర్వాత మూత పెట్టేసాను. ఒక 5 to 8 మినిట్స్ మూత పెట్టేస్తే మనకు బాగా బాయిల్ అయ్యాక ఒకసారి సాల్ట్ టేస్ట్ చూసుకుందాం. తక్కువ అనిపిస్తే ఇప్పుడే వేసుకోవాలి. సరిపోయింది కాబట్టి నేను మళ్ళీ సాల్ట్ యాడ్ చేయట్లేదు. మనం తీసి పెట్టుకున్న డ్రై రోస్ట్ చేసి పెట్టుకున్న ఓట్స్ని ఆ వాటర్లోకి కలిపేసేయాలి. బాగా మిక్స్ చేసుకోవాలి అంతా అన్నమాట. లాస్ట్లో మనం కొత్తిమీర సన్నగా చాప్ చేసి పెట్టుకున్న కొత్తిమీర కూడా యాడ్ చేసేసుకోవాలి. ఒకసారి అంతా మిక్స్ చేసేసి కాసేపు మూత పెట్టేద్దాం. మధ్య మధ్యలో కాసేపు కలుపుతూ ఉండడం మాత్రం మర్చిపోకండి. ఒక 10 మినిట్స్ టు 15 మినిట్స్ మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో తర్వాత మూత ఓపెన్ చేసి చూస్తే చూడండి ఎంత బాగా పొడి పొడిగా అయిందో ఓట్స్ ఉప్మా. అసలు స్టిక్కీగానే లేదు. వాటర్ అనేది మనం కరెక్ట్ రేషియోలో వేసుకున్నామంటే స్టిక్కీగా అవ్వకుండా నాన్ స్టిక్కీగా అవుతుంది. టేస్ట్ కూడా చాలా బాగా కుదిరిందనమాట. ఏమంటే వాటర్ బాగా బాయిల్ అయ్యి మన ఓట్స్ దాంట్లో వేయకముందే ఒకసారి టేస్ట్ చూసుకున్నట్టయితే ఏమైనా తక్కువ అనిపిస్తే అప్పుడు మనం అడ్జస్ట్ చేసేసుకోవచ్చు అనమాట. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో.